ఓంప్రకాష్ అండి. ఈ మన ఇక్కడికి వచ్చిన తర్వాత మన గ్రూప్ మెంబర్స్ అందరితో కలవడం చాలా సంతోషంగా ఉంది. పర్టికులర్లీ మన నరసింహారెడ్డి గారు అందరితో జోవియల్గా ఫ్రెండ్లీగా మూవ్ అవటం చాలా ఆనందం అనిపించింది. రోజు 2-3 అవర్స్ మంచి టైం పాస్ అవుతుంది. వెరీ గుడ్ కమ్యూనిటీ, వెరీ గుడ్ అసోసియేషన్. నా పేరు జాలయ్య. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యాను. ఇది అమెరికా రావటం 4వసారి. ఇక్కడ మా బాబు ఉంటాడు, అక్కడ హైదరాబాద్లో కూతురు అల్లుడు ఉంటాడు. ఈసారి వచ్చిన ఈ గ్రూప్తో కలవటం అనేది చాలా ఆహ్లాదకరంగా నడుస్తుంది. రోజు దాదాపు 10-15 మంది మార్నింగ్ ఈవినింగ్ కలుసుకోవటం, చాలా విషయాలు చర్చించటం, రాజకీయాలు కానీ, అంతర్జాతీయంగా కానీ, జోక్స్ కానీ, కళా సంబంధించిన విషయాలు కానీ, అన్ని విషయాలు కూడా అన్ని పార్టిసిపేట్ చేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకొక సాంప్రదాయం ఏం పెట్టుకున్నామంటే, ఈ 15 మందిలో ఎవరు ఇండియా వెళ్ళినా కానీ వాళ్ళకి ఒక వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళని హార్ట్ఫుల్గా హ్యాపీ జర్నీ చెప్పి వాళ్ళకి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి పంపిస్తున్నాము. అందుట్లో ఈరోజు మా నరసింహారెడ్డి గారు మా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మా గ్రూప్కి హైదరాబాదు సాటర్డే వెళుతున్న సందర్భంగా ఈరోజు క్లబ్ హౌస్ నందు పెట్టుకున్నాము. ఎప్పుడు బాగా నవ్విస్తుంటాడు గలగలగల అని ఈ వ్యక్తేనా? ఎప్పుడు పార్కులో పెట్టుకునేవాళ్ళం, ఈరోజు క్లబ్ హౌస్ లో పెట్టాము. అందరూ దాదాపు అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఇండియా నువ్వు క్వశ్చన్ వేస్తావని నేను ముందే చెప్తున్నా. ఇండియా వెళ్ళిన తర్వాత కూడా సేమ్ గ్రూప్ కంటిన్యూ అవుద్ది. రోజు మెసేజ్లు పెట్టుకుంటాం, కష్ట సుఖ అందులో పెట్టుకుంటాము. మంచి విషయాలు, శుభ విషయాలైనా ఏ విషయాలైనా అందులో షేర్ చేసుకుందాము. మళ్ళీ అక్కడ కూడా వాకింగ్లో అంటే కలవలేము కాబట్టి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని అందరం ఒక ప్లేస్లో 2 నెలలకు 3 నెలలకు అట్లా గ్యాదర్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరి ఇళ్లలో శుభకార్యాలు జరిగినా కానీ అందరం కలిసి ఏర్పాటు చేయాలని ఈ సమావేశం సందర్భంగా ఒక తీర్మానం చేయడం జరుగుతుంది. ఇందాక ఒక విషయం అడిగారు, ఇంగ్లీష్ రాదు కదా, అమెరికాలో ఎట్లా మీరు ఫీల్ అవుతారనే ఒక విషయం మా మిత్రుని అడిగారు. ఇక్కడ ఇంగ్లీష్తో సంబంధమే లేదు, ఒక్క అక్షరం కూడా మాట్లాడుతున్న పని లేదు. ఎటు చూసినా మన ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, ప్లస్ మనం పేరెంట్స్ మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నాము. బాగా ఎంజాయ్ చేశాము హ్యాపీగా. కాకపోతే ఈ సమావేశానికి కూడా ప్రతి సమావేశానికి మన నరసింహారెడ్డి అన్న నన్ను అధ్యక్షుడు చేస్తున్నారు. లాస్ట్ కి వీళ్ళందరూ ఇండియా వెళ్ళిపోతారు. నేను వెళ్ళేటప్పటికి ఇండియాలో నాకు వెల్కమ్ చెప్తే చాలు, సెండా అందరూ వెళ్ళిపోతున్నారు. బై లాస్ట్ క్యాండిడేట్ నేను, నాకు ఇండియా నుంచి వెల్కమ్ చెప్పండి అంతే. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రాంబాబు అండి. నేను విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుండి వచ్చాను. ఇక్కడ మా అమ్మాయి అల్లుడు ఉంటున్నారు. నేను అమెరికా రావడం 3rd టైం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ టైం కంటే ఈసారి బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుందండి. ఎంజాయ్ అంటే లోన్లీగా ఫీల్ అవ్వకుండా మంచి ఫ్రెండ్స్ అందరూ కలవటం, దానివల్ల టైం ఎలాగ స్పెండ్ అవుతుందనే ఇబ్బంది లేకుండా మరి ఫ్రెండ్స్ తోటి ఇండియాలో ఉన్న ఫీలింగ్లోనే అమెరికాలోని మరి జరుగుతుంది. అంటే ఇండియా నుంచి వేరే దేశానికి వచ్చాం కాబట్టి ఇక్కడ మరి తెలుగు వాళ్ళు కలిసిన సందర్భంగా జాగింగ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు, స్విమ్మింగ్ చేసేటప్పుడు సరదాగా మీకు చిన్నప్పటి గుర్తులు ఏమైనా వస్తున్నాయా మరి ఈ సందర్భంగా? మీకు చిన్నప్పటి గుర్తులు అంటే వాటికంటే ముందర వేరే కంట్రీ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎలాగ ఇంత టైము గడపాలని ఒక భయంగా రావడం అయితే, ఎందుకంటే ఇప్పుడు 3rd టైము ఎక్కువ మంది ఇండియన్ పేరెంట్స్ కలవటం, అలాగే కలవటం అనేది కాకుండా ఒకరికొకరు బాగా ఎఫెక్షన్గా కలవటం. సో నరసింహారెడ్డి గారు ఆనందంగా ఇండియా చేరుకొని అక్కడ నుండి శక్తిని స్ఫూర్తి మళ్ళీ ఇండియా తాలూకా శక్తిని
ఇంకా కూడా మాకు ఇంకా యాక్టివ్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు మహేందర్ రెడ్డి అండి. ఇక్కడ మా కూతురు ఉంటుంది, మా బాబు ఉన్నాడు. సంతోషంగా ఉన్నాము ఇక్కడ. ఒకరికొకరు అందరం కష్ట సుఖాలు చెప్పుకొని చిన్నప్పటి అన్ని జ్ఞాపకాలు చెప్పుకుంటా అసలు ఒంటరితనం అనేది తెలియకుండా గడిచిపోయింది. సురేందర్ రెడ్డి సరబుడ్ల. సురేందర్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను. ఇక్కడ మా అబ్బాయిలు ఇద్దరు ఉంటారు. మేము వచ్చే ముందు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఒంటరిగానే ఫీల్ అవుతూ వచ్చినాను. వాటికి వచ్చిన తర్వాత మన అందరం కలవడం, ఒక గ్రూప్ కమ్యూనిటీ ఏర్పడడం, ఆ కమ్యూనిటీకి ముఖ్య కార్యక్రమం మన నరసింహారెడ్డి గారికి మరీ ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా ఆనందంగా ఉన్నాయి. మా మిత్రులు ఆల్రెడీ ఈ విషయాలన్నీ చెప్పినారు. మన వాకింగ్లో కానీ, జాగింగ్లో కానీ, స్విమ్మింగ్లో కానీ ప్రతినిత్యం కలుసుకుంటూ చాలా ఆనందంగా గడుపుతున్న రోజులు ఇవి. అసలు అమెరికాలో ఉన్నాము అంటే కూడా నమ్మలేని పరిస్థితి. బట్ ఏంటంటే వాతావరణ పరిస్థితులు చూసిన తర్వాత అమెరికాలోనే ఉన్నాము అనుకుంటున్నాను తప్ప మిగతా విషయాలన్నింటిలో ఇండియాలో ఉన్న అనుభూతి ఉన్నది ఇక్కడ. సో అందరం కలుసుకుంటున్నందుకు ఈ గ్రూప్ ఇలానే కొనసాగాలని, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా ఇలానే కొనసాగుతుంది అని, ఇండియాకి వెళ్ళిన తర్వాత కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే. ఒకసారి మీ గురించి చెప్తారండి. నా పేరు హనుమంత్ రెడ్డి అండి. ఇంకా మా బాబు ఉంటాడు. మా బావ వాళ్ళ కూతురు మా వాళ్ళు ఉంటారు. నమస్తే బావగారు. నమస్తే. బాగున్నారా? గుడ్ ఈవినింగ్. ఫైన్. మీ బావగారే చెప్తున్నారు. అది ఇంట్రడక్షన్ ఏమంటే మీ పేరు చెప్తున్నాడు. నమ్మకం చాలా మంచిదండి. ఆ నమ్మకం అనే ట్రస్ట్ అనేది ఉండాలి. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు గ్రూప్? ఇప్పుడు ఈ గ్రూప్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే నేను సెకండ్ టైం రావడం ఇక్కడ, కాకపోతే కొంచెం కొద్దిగా ప్రేయర్ చేసుకోవాల్సి వస్తుంది నాకు. అందరూ నాకు కొంచెం సహకరించాలి. రెగ్యులర్ వస్తుంటాను నేను. నా పేరు నరసింహారావు, మాది గుంటూరు. ఇక్కడ మా పాప అల్లుడు ఉంటున్నారు. నరసింహారెడ్డి గారి ఇంటి పక్కనే మా హౌస్ 1205. మీది మాకు చివరిలో ఉంటుంది, శంకర్ గారిది. నేను ఇక్కడికి ఏప్రిల్ 5వ తారీఖు వచ్చానండి. ఇది 3వసారి రావటం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు, పాప పుట్టినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ లేము, మేము సిన్సినాటీలో ఉన్నాం, ఒహాయో స్టేట్. అక్కడ 1 year ఎక్స్టెన్షన్ కట్టే ఉన్నాము. అలా సేమ్ రిపీట్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత 1 year ఎక్స్టెన్షన్ కడుతున్నారు. ఓకే అని చెప్పండి. ఇక్కడికి వచ్చేది అందరం కూడా ఎలా ఉంటుంది ఏంది అనేది అనుకుంటాం. ఇప్పుడు సార్ చెప్పినట్టు 60 వాళ్ళలాగా లేదు, 60లో 20. అక్కడికి పోతే ఎలా జరుగుతుంది, సింగిల్గా అయినా ఉంటాము అనేది ధీమా ఉంటుంది. కానీ ఇంటికాడికి వచ్చేప్పటికి మనకి వాళ్ళు అంతా వెళ్ళిపోయిన తర్వాత మనకి బోర్ కొడుతుంది. ఈవినింగ్స్ కూడా వెళ్తున్నామండి ఎక్కడికి అని చెప్పి సార్ కొంచెం అనేది మన జులై నుంచి మనకి ఈవినింగ్ 8 to 9 పార్కులు కలుస్తున్నాం. ఇక్కడ చాలా సంతోషంగా ఉందండి. ఎవరు ఎక్కడ ఏమిటి ఏనకుండా అందరూ ఓపెన్ హార్ట్ తోటి మన అనుకొని అందరం కూడా సాధక బాధకాలు కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ కానీ అన్నీ చర్చించుకుంటాం. అక్కడ చాలా బాగుంది. ఇదే విధంగా నెక్స్ట్ సార్ చెప్పారు అందరూ వెళ్ళిపోతున్నారు, అంతా 2 months 3 months కానీ ఉన్న వాళ్ళకి ఇంకా యాడ్ అయ్యి అందరం కూడా మీరు పోయిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ గ్రూప్గా ఉండి ఇంకా బాగా చేసుకుంటాము అనేది నేను అభిలషిస్తున్నాను. విదేశ ప్రయాణం స్వగ్రామానికి అంటే స్వదేశానికి వెళ్తున్నటువంటి నరసింహారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ వాళ్ళ ప్రయాణం బాగా సాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు రాఘవరావు. మేము విజయవాడ నుంచి వచ్చాము. మా అమ్మ పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరు ఇక్కడే ఉన్నారు. 7 time వచ్చాము. గ్రీన్ కార్డు వచ్చేసింది. 2 years నుంచి ఇక్కడే ఉంటున్నాం. 3 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. మేము వెళ్ళి వచ్చామని మేము రిసీవ్ చేసుకుంటాం, ఇస్తుంటాం. మన డీప్ గ్రూప్ కమిటీ వాళ్ళ వర్క్ మేట్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నా పేరు శేషగిరిరావు, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం
ఈ మీటింగ్ పెట్టుకున్నామంటే మన సాటి మిత్రుడు నరసింహారెడ్డి గారు స్వదేశీ ప్రయాణం వెళ్తున్నారని మనం ఈ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాము. ఆయనకి ఇక్కడ మన గ్రూప్లో కూడా ఎవరు ఎటువంటి తరతమ భేదాలు లేకుండా అందరం ఫ్రీగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటున్నాం. అందరం హ్యాపీగా అన్ని విధాలు ఎంజాయ్ చేస్తున్నాం. సో నరసింహారెడ్డి గారికి ఆయన ప్రయాణం సుఖవంతం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం, ఒకసారి మీ గురించి చెప్తారండి. ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది? బాగుంది, అందరం చాలా బాగా కలిసి బాగా ఎంజాయ్ చేసాము ఈవినింగ్స్. ఇంకా థ్యాంక్ యూ. వాతావరణం ఎలా ఉంది ఇక్కడ? అంతా బాగుంది, వాతావరణం అంతా బాగుంది. టీవీ నేను ఇంటర్వ్యూ ఇది. మీరండి, మీ గురించి చెప్పండి. మీ గురించి చెప్పాలి. నా పేరు మంజుల. పాప, ఒక బాబు. పాప ఇక్కడ ఉంటుంది, డెలివరీ గురించి వచ్చాం. మనవాడు అంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత వాకింగ్ వస్తున్నారు కదా, బోర్గా లోన్లీగా ఏమన్నా ఫీల్ అయ్యారా? అస్సలు ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ టైం వచ్చినా ఆ లోన్లీనెస్ అసలే లేదు. అందరం బాగా కలిసాం, బాగా ఎంజాయ్ చేసాం, వాకింగ్ ఎంజాయ్ చేసాం, వాతావరణం ఎంజాయ్ చేసాం. మళ్ళీ కూడా ఇండియాకి వెళ్ళాక కూడా కంటిన్యూ చేసి అందరు కలవాలని ఆశిస్తున్నాం. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సూపర్. మేడం, మీరు చెప్పండి. నేను వచ్చింది చాలా తక్కువ టైంలో మీరు బాగా ఎంజాయ్ బాగా ఎక్కువ చేశారు. నేను ఆల్రెడీ వీళ్ళందరూ వచ్చారండి. నేను జస్ట్ 2 months అవుతుంది వచ్చి. అయినా కానీ కొద్ది టైంలో ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ అయింది. చాలా హ్యాపీ. ఏంటంటే ఆ ఈవినింగ్ కాగానే అసలు ఒక ఆఫీస్ డ్యూటీకి పోయినట్టు వెళ్ళాలన్నట్టు వాకింగ్ వచ్చేసి అందరం ఫ్రెండ్స్గా ఉంటున్నాము. హ్యాపీ అన్నమాట, చాలా హ్యాపీ అండి. మీరండి? నాకేం ఎక్స్పీరియన్సెస్ లేవు సార్, నేను రాను కూడా ఎక్కువ. వాళ్ళ ఈరోజు వచ్చాను అంతే. ఎనీహౌ హ్యాపీ, అందరితో కలిసి ఉండడానికి దానికి హ్యాపీగా ఉంది అంతే. ఓకే, థ్యాంక్ యూ. సుజాత ఎక్కువ మాట్లాడదు. చాలా మంచిగా అనిపించింది. అందరితో ఎంజాయ్ చేసినాము. ఇంట్లో పనులు వదిలేసుకొని సగం వదిలేసి వాకింగ్ వచ్చేస్తున్నాం, తర్వాత సగం చేసుకుంటున్నాము. అట్లా కూడా బాగుంది. చాలా సగం పనులు మీ వారికి అప్పచెప్తున్నారు. మా వారు లేరు, ఇక్కడ ఇండియాకి వెళ్ళిపోయారు. అయినా సరే నాకు ఏం బోర్ రాలేదు, బాగుంది. అందరు కలుసుకున్నాం, చాలా బాగుంది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. మీ గురించి చెప్పండి. నా పేరు స్వరూప అండి. పాప బాబు ఇక్కడే ఉన్నారు. మన్మడ్ గురించి వచ్చాము ఎంజాయ్ చేయడానికి. ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసామండి. నేను ఎక్కువ వాకింగ్ అది రాలేదు, అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అట్లా గడిచిపోయింది 4.5 months. ఆగస్టు 13th వెళ్ళిపోతున్నామండి. అసలు తెలియలేదు మాకు ఈ 4.5 months. అసలు మా హస్బెండ్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ. అంటే పేరెంట్స్గా ఇండియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ మన పిల్లల దగ్గరికి మనం వచ్చాము. సో ఈ సందర్భంగా మనం ఓకే కలుస్తున్నాము. సో మనం కలిసిన సందర్భంలో మన పిల్లలకి ఎలాంటి బెనిఫిట్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ పరిచయాలు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. మనందరం కూడా బాగున్నాము, ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ అయినారు, వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ అవుతున్నారు. అందుకని వాళ్ళు కూడా హ్యాపీ. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు కుమారి. మా వారు జాలయ్య, ఆయన డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యారు. నేను హౌస్ వైఫ్. మాకు 2 పిల్లలు, పాప బాబు. బాబు ఇక్కడ ఉంటాడు. ఇంకా కోడలు డెలివరీ కోసం వచ్చాము. నువ్వు ఎక్కువ సార్లు రాకపోయినా వాకింగ్లో బాగా అందరం ఫ్రెండ్స్ అయ్యాము. అందరం మంచి గుడ్ ఫ్రెండ్స్, బాగా కలిసిపోయాము. ఇక సారు వాళ్ళైతే ఇక రోజు ఎప్పుడు బయటకు వద్దామా అని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా హ్యాపీ. పిల్లలకు కూడా మనందరం పరిచయం అవటం బాగుంది. పిల్లల దగ్గర ఉండటం చాలా హ్యాపీగా ఉంది. వాతావరణం కానీ ఇక్కడ అంతా ఉండటం అంతా అంటే కొత్త ప్రదేశం కాబట్టి ఇక్కడ బయట వాళ్ళతో ఎక్కువ పరిచయాలు ఉండవు కాబట్టి 4 గోడల మధ్యలో ఉంటున్నామన్న భావన ఎప్పుడైనా? అసలు అలాంటిది ఏమి లేదండి. నో బోర్ లేదు. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు బయటకు వద్దామా, అందరితో కలుద్దామనే ఉంది. వీలైనంత వరకు బయట తిరగటానికే, బయట అందరిని కలుసుకోవటానికే మొగ్గు చూపుతాం. మరి ఇండియా నుంచి వచ్చిన మా పేరెంట్స్ అందరికీ ఇలాంటి ప్లాట్ఫామ్ ఒకటి ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇలాగే ఉండాలనుకుంటున్నాం అందరూ కలిసిమెలిసి వచ్చినప్పుడు. మేము 4th టైం ఇది.
రావటం. వచ్చినప్పుడు కాదు, అక్కడ ఉన్నప్పుడు కూడా ఉండాలి అని ఆశించండి. అక్కడ కూడా అందరం గెట్ టుగెదర్ పెట్టుకుందాం, అందరం కలుద్దాము. ఇలా ఇది ఈ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వాలి. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. మేము ఇక్కడ మా అమ్మాయి దగ్గర 3 years నుంచి ఉంటున్నామండి. మాకు గ్రీన్ కార్డు ఉంది. మేము వాకింగ్కి వచ్చి వీళ్ళందరినీ కలవటం కొంచెం తక్కువే. మంజుల గారితో కొంచెం తక్కువే స్పెండ్ చేశానని చెప్పచ్చు. ఈ మధ్య మేము ఎక్కువగా వస్తున్నాము. వచ్చినందుకు మాకు అందరితో బాగా ఫ్రెండ్షిప్ అంతా బాగా ఉంది. ఎప్పుడెప్పుడు వద్దామా, సాయంత్రం ఎప్పుడు అన్నట్లే ఉంటుంది. అలాగే ఉంటుంది, అంత బాగుంది. తండ్రి వారి పేరు సురేందర్ రెడ్డి. మాకు 2 బాబులు. పెద్ద బాబుకు 2 బాబులు. చిన్న అబ్బాయిది ఎంఎస్ అయిపోయింది. ఇంకా జాబ్ సెర్చింగ్ అనేది ఏం లేదు. అమెరికాకు వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇండియా కంటే మాకు ఇక్కడే మంచిగా అనిపిస్తున్నది. అసలు వెళ్ళాలంటే కూడా వెళ్ళబుద్ధి అయితే లేదు. ఇంటున్నప్పుడు అది వర్షం పడ్డప్పుడు అనిపిస్తుంది అట్లా. అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ కలిసిన పేరెంట్స్ అందరూ ఇండియాకి వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? మేము అందరం ఇట్లా కలుసుకోవాలి. అక్కడ కూడా మంచిగా కొత్త పరిచయాలు పెరిగినాయి. మంచిగా ఇక మళ్ళీ రావాలి, మళ్ళీ ఇక్కడ మళ్ళీ కలుసుకోవాలి అనేసి వాతావరణం బాగా నచ్చింది. అంత హ్యాపీ. శంకరన్నకు మంచి బోర్ అనేది లేకుండా శంకరన్నకు గిరాకీ పెంచాలి. మా చిన్న బాబు పెళ్లికి శంకరన్ననే ఫోటోగ్రాఫర్ గా పిలుస్తాం మేము. ఇప్పుడే పాటిస్తున్నానని శంకరన్నకి. అక్కడ అందరూ హ్యాపీగా అందరం కలుసుకోవాలి. మా బాబు మ్యారేజ్ కి అందరు రావాలి, అందరం కలుసుకోవాలి హ్యాపీగా. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. నరసింహారెడ్డి గారు రేపు శనివారము మన మదర్ ఇండియాకు వెళ్తున్న శుభ సందర్భంగా ఈ సమావేశం, వీడ్కోలు సమావేశం నిర్వహించబడుతుంది. కానీ కలిసిన టైము చాలా మంచి టైము. ఇక్కడ అందరూ 60 ఏళ్ళ విద్యార్థులు అని మాకు 60 ఏళ్ళలా కనపడుతున్నారు. అందరూ 16 ఏళ్ళ నూతన ఉత్తేజంతో ఉన్న విద్యార్థుల్లా కనపడుతున్నారు. 20 డిగ్రీకి వచ్చాము. మనకి ఇక్కడ ఏ విధంగా మనం అంతా కలిసి ఇక్కడ సహకరించి ఉన్నాము. ఇండియా వెళ్ళిన తర్వాత కూడా అందరం కలిసేవాళ్ళం. కొద్ది రోజుల తేడా మీదనే మనం ఇక్కడ ఉంటాము. అక్కడ కూడా 1-2 monthsలో అంతా ఇండియాకి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ కూడా మనం కలిసేవాళ్ళం. వారికి మనస్ఫూర్తిగా వీడ్కోలు తెలియజేస్తాం. ఓకే, ఇండియాకు వెళ్ళే సందర్భంలో ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా మీ స్పందన చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. నా పేరు బోదా నరసింహారెడ్డి, మా శ్రీమతి పేరు మంజుల. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము. మొట్టమొదటిసారి అమెరికాకు వచ్చాము. సో ఇదే సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఇక్కడ అమెరికాలో వచ్చిన మరుక్షణమే కొంచెం చల్లని వాతావరణం ఉండే. వచ్చిన 2 రోజులు ఒక భావన ఉండే, ఇక్కడ ఈ వాతావరణంలో మనం తట్టుకుంటామా, ఉండగలుగుతామా అంటే కొంచెం సందేహం ఉండే. ఇక మేము మా ఒక మిత్రుడు కలిశాడు, సూర్య భగవాన్ గారు అతని పేరు. ఆ తర్వాత ఇంకొక మిత్రుడు కలిశారు, శంకర్ గారు అని. వారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. సో మేము సూర్య భగవాన్ గారు, శంకర్ గారు, ఆ తర్వాత 1 by 1 అందరం ఒక్కొక్కరిని కలుసుకుంటూ గ్రూప్ క్రియేట్ చేశాం. ఈ గ్రూప్ క్రియేట్ చేయడంలో శంకర్ గారు చాలా చురుకైన, మా గ్రూప్లో చిన్న వయసులో చాలా సోషల్ మోటో ఉన్నటువంటి వ్యక్తి, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరు. మా అందరినీ ఎంతో ప్రతినిత్యము ఉత్సాహంగా ఉల్లాసపరుస్తూ మాతో వాకింగ్లో షేర్ చేసుకుంటూ సో ఈ విధంగా కాలం గడుపుతూ ఉంది, హ్యాపీగా గడుపుతా ఉన్నాం. సో ముఖ్యంగా నేను ఇంకొక విషయం ఏం చెప్పాను అంటే, ఇండియా నుంచి అమెరికా రావాల్సినటువంటి పేరెంట్స్ ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంటుంది. అమెరికాలో మనము ఎలా ఉండగలుగుతాము అనేటువంటి ఒక సందేహం మనసులో ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో వచ్చిన తర్వాత కూడా అలా ఫీల్ అయినటువంటి వ్యక్తులను మేము మా ప్రాక్టికల్ కూడా చూసాం. ఒక 1 month ఉండగానే మేము వెళ్ళిపోతాం అన్న. సో నేను వచ్చిన మా అలాంటి ఫీల్ ఉన్నటువంటి వ్యక్తులకు నేను ఒకటే విషయం చెప్పాము, మనం ఇక్కడ వచ్చింది పర్పస్ మన పిల్లల గురించి వచ్చాము ఇక్కడ. సో మెజారిటీ పీపుల్ ఇక్కడ పిల్లల డెలివరీ నిమిత్తము, హౌస్ వార్మింగ్ నిమిత్తమే ఇక్కడ ఇండియా నుంచి అమెరికాకి రావడం జరుగుతూ ఉంది. సో అలాంటి సందర్భంలో మన పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం కూడా అన్నిటికీ సిద్ధమై ఉండాలంటే, ఒక ధైర్యం ఉండాలనేటువంటి ఆ విధంగా మేము వ్యక్తపరచడం జరిగింది. సో ఆ విధంగా ఇక్కడ కూడా మేమంతా ఒక గ్రూప్గా సమూహంగా ఏర్పరచుకొని హ్యాపీగా మార్నింగ్ వాకింగ్, మరి ఈవినింగ్ మళ్ళీ పార్కులు అక్కడ చాలా చక్కగా కాలక్షేపం గడుపుతూ ఉన్నాము.
ఇక ఈ రోజు హైదరాబాద్ వెళ్తున్న సందర్భం పురస్కరించుకొని వచ్చినటువంటి మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళందరికీ మరొకసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ తెలుపుకుంటూ మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరి జీవితంలో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము 3 దశలు ఉంటుంది. బాల్యంలో బాల్యమిత్రులతో గడిపిన రోజులు ఉంటాయి. యవ్వనంలో యవ్వనంతో పాటు సంసార బాధ్యతలు మోసిన తర్వాత వ్యాపారము, ఉద్యోగరీత్యా కొంతమంది స్నేహితులను ఏర్పరచుకుంటారు. సో ఇది చిట్ట చివరి దశ, హ్యాపీ మూమెంట్. వృద్ధాప్యంలో ఇక్కడి అమెరికాలో ఇంతమంది ఇండియన్, ఒక భారతీయ భావనంతో ఇవారు ఇండియన్, మనమంతా భారతీయులము, తర్వాత మనమంతా ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళము, తర్వాత మనమంతా తెలుగు వాళ్ళకి చెందిన అనేటువంటి ఒక ఫీలింగ్ ఇమ్మీడియట్లో ఒక అట్రాక్షన్ ఏర్పడుతుంది. వ్యక్తికి అట్రాక్షన్, ఆ అట్రాక్షన్ తోటి ఇక్కడ కలుసుకోవడం అనేది ఒక గొప్ప అనుభూతి. జీవితంలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టము, ఒక మధురానుభూతిగా నేను భావించుకుంటున్నాను. వీడియో తీశారు, దాంట్లో నరసారెడ్డి గారు ఒక యాక్టివ్ మెంబర్ వెళ్తున్నారు. ఇదే ఉత్సాహంతో మన గ్రూపుని మంచి యాక్టివ్గా కంటిన్యూ చేయాలని నా యొక్క ఆశ. అందరం ఒక్కసారి మన నరసారెడ్డి గారు అన్న దంపతులకి హ్యాపీ జర్నీ టు ఇండియా అని చెప్పాలి. హ్యాపీ జర్నీ టు ఇండియా. ఒకసారి స్మైల్ వేసుకున్నాను. నవ్వుతూ ఉండాలి. అన్నగారు స్నేహం మీద ఒక పాట పాడండి ఈరోజు హీరో గారు. నరసింహారెడ్డి గారి వీడుకోలు సందర్భంగా మన అక్కగారు అయినటువంటి మీకు రాధిక గారు తన గానామృతంతో ఒక చక్కటి పాటను పాడాలని కోరుకుంటున్నాం. జానకి రమణ దశరథ నందన సర్వవదన జానకి రమణ దశరథ నందన సర్వరీశవదన హరే దీనవత్సల దయా
జనదే దీనవత్సల దయా జనదే వరదానశీల కోదండ పాణి రామజానకీ రమణ దశరథనందన సర్వరీశ మదన హరే రామ జానకీ రమణ దశరథ నందన సర్వరీశ మదన హరే కౌశికమకసం రక్షణాకార గౌతమకాంత నిజ రూప కౌశికమకసం రక్షణాకార గౌతమకాంత నిజ రూప మహిత మహేశ్వర మహిత మహేశ్వర చాపదళ నయన మహిత మహేశ్వర చాపదళ నయన మిథిలాతనయ కరమల కర జానకి రమణ దశరథ నందన సర్వరీశ మదన హరే రామ జానకి థ్యాంక్ యూ